హాయ్, నమస్తే అండి. వెల్కమ్ టు వేదులాస్ కిచెన్. ఈరోజు నేను కారం బూందీ ఎలా చేయాలో నేర్పుతాను. ఫస్ట్ ఒక కప్పు శనగపిండి తీసుకోండి. దాన్ని బాగా జల్లెడ పట్టాలి. ఒక కప్పు శనగపిండికి 2 స్పూన్స్ బియ్యం పిండి పడుతుంది. అంటే అది కొంచెం బాగుంటుంది, పంట కింద కరకరలాడుతూ పూస. ఒక కప్పు శనగపిండికి గుర్తుపెట్టుకోండి 2 స్పూన్స్ బియ్యం పిండి. అది కూడా బాగా జల్లెడ పెట్టుకోవాలండి. ఈ రెండు బాగా జల్లించుకోవాలి. ఎందుకు జల్లిస్తున్నాము అంటే ఏదైనా డస్ట్ పార్టికల్స్ అవి ఉంటే రిమూవ్ చేసేయచ్చు. అండ్ పిండి కలిపేప్పుడు స్మూత్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు శనగపిండి బియ్యం పిండి 2 బాగా కలిపి అందులో తగినంత నీళ్ళు చూసుకుంటూ కలుపుకుందాము. ఆ నీళ్ళు పోసుకుంటూ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలి. దీనికి నీట్గా కలుపుకుందామండి. థిక్గాను ఉండకూడదు, అలానే పల్చగాను చేసేసుకోకూడదు, పూస పాడైపోతుంది. చూసుకుంటూ కలుపుకుందాం. చాలా స్మూత్గా వస్తుంది. మీకు కన్సిస్టెన్సీ ఎలా రావాలో చూపిస్తానండి. దగ్గర పడిపోతుంది, చాలా నీట్గా వస్తుంది. చూడండి, బాగా కలుపుకోవాలి. ఇది మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా బాగా వస్తుంది. ఏం భయం ఉండదండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారా, రెడీ అయిపోతాను. కన్సిస్టెన్సీ చాలా బాగా వచ్చేసింది. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా మెల్లిగా కలుపుకుంటూ ఉండాలి. లాస్ట్కి వచ్చేసింది కలపడము. చూడండి కన్సిస్టెన్సీ. మీకు ఎక్కువ నీళ్ళు పోసేసుకోకండి, తొందరపడిపోయి మెల్లిగా కలుపుకుంటూ ఉండాలి. ఇందులో ఉప్పు వేయొద్దండి. చూడండి, కన్సిస్టెన్సీని చూపిస్తున్నాను. పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా ఉంటే పూస చాలా బాగా వస్తుంది అనమాట. తినేప్పుడు టేస్ట్ఫుల్గా ఉంటుంది. ఇందులో పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేద్దాం. గుల్లగా వస్తుంది పూస. దీన్ని కూడా బాగా కలిపేసుకుందాం. ఇంతలో నూనె పెట్టుకుందాం మూకుడు మీద. నూనె బాగా కాగాలి. నూనె బాగా కాగాక బూందీ చట్రం తీసుకుని ఒక చిన్న కప్పు తీసుకుని దాని మీద దోశలాగా పేరుద్దామండి పిండి. వేరే గరిటెతోటి ఈ గరిటెని కొట్టద్దండి, పూస పాడైపోతుంది. దోశలా పోసుకుంటూ ఉంటే మీకు పూస పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా బాగా చేయొచ్చు. చూసారా పూస ఎంత బాగా వచ్చిందో. తోకలు అవి రాకూడదు. తోకలు ఎందుకు వస్తాయి? పూస గరిటె మీద బూందీ గరిటె మీద వేరే గరిటెతోటి కొడతారు, అప్పుడు తోకలు వస్తాయి. తోకలు రాకూడదు అంటే దోశలు పోసినట్టు కప్పుతో నేర్పుదాం, అప్పుడే పూస చాలా బాగా వస్తుంది. చూసారండి, లైట్ గోల్డెన్ కలర్కి వచ్చింది కదా. దిస్ ఈజ్ ది పర్ఫెక్ట్ కలర్. దీన్ని తీసుకుని ఒక బేసన్లో రెడీ చేసుకుందాం. వన్ మోర్. ఇప్పుడు చూసారా, బూందీ దేవిన ప్రతిసారి బ్యాక్ సైడ్ ఇలా క్లీన్ చేసుకోవాలి వాటర్ తోటి. ఎందుకంటే ఆ బ్యాటరీ హోల్స్లో దూరిపోయి బూందీ పడనివ్వదు ఆ హోల్లో నుంచి. అప్పుడు అనీవెన్ అయిపోతుంది నూనెలో బూందీ పడినప్పుడు నెక్స్ట్ రౌండ్ది. అందుకే ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి. అంతా రెడీ అయిపోయిందండి నాది బూందీ. ఇప్పుడు కావాల్సిన పల్లీలు వేద్దాము. డైరెక్ట్ నూనెలో వేసేయచ్చు, లేదంటే ఇలా ఈ గరిటెలో వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇవి కరెక్ట్గా కరకరలాడేటట్టు వేయించుకుందాం. ఈ పల్లీలని ముందు తీసేది పచ్చిగా ఉంటాయి, అలానే ఎక్కువసేపు ఉంచొద్దు, మాడు టేస్ట్ వచ్చేస్తాయి కదా. చూడండి, ఈ కలర్ బాగుంది కదా. ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం పల్లీలు. ఇవి బూందీ మీద వేద్దాం. చూసారా కరెక్ట్గా. ఎట్ ద సేమ్ టైం జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి ఇలానే ఫ్రై చేసేసి. నేను జీడిపప్పు స్కిప్ చేశాను, వేరే స్వీట్లో వేద్దామని. ఓకేనా. ఇంతలో కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు తీసుకుని దాన్ని దూసిన కరివేపాకుని కూడా ఇలా ఫ్రై చేసుకుందాం. ఇది కరకరలాడేటట్టు వేయిద్దాం. ఇందులో మంచి సౌండ్ వస్తుందన్నమాట, నీట్గా వస్తుంది. ఇలా డైరెక్ట్ చిల్లుల గరిటెలో పెట్టి వేయించుకుంటే బాగుంటుంది. దీన్ని కూడా తీసి రెడీ ఉంచుకున్న బూందీ మిక్సర్ ఉన్న బేసన్లో ఈ ఫ్రై చేసిన కరివేపాకుని కూడా దాని మీద వేద్దాం. బాగుంది కదండి, బాగా వేగిపోయింది ఇది. ఇప్పుడు ఒక కప్పులోకి ఉప్పు, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్స్ కారం తీసుకుంటానండి. ఇంకా మీకు కారం నచ్చితే ఇంకొంచెం కారం కూడా వేయచ్చు.
కొంచెం ఉప్పు, కారం అండ్ ధనియాలు అండ్ జీలకర్ర రెండు సెపరేట్గా ఉత్తి ప్యాన్లో ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకుని అవి మసాలాలు రెడీగా ఉంచుకోవాలండి. ఈ మసాలాలు నాట్ ఓన్లీ కారం బూందీ అన్నిటికీ పనికొస్తాయి. జీరా పౌడర్ అండ్ ధనియా పౌడర్ అండి. ధనియా పొడి ఎక్కువ వేస్తాను, బాగుంటుంది ఇందులో టేస్ట్. జీలకర్ర ధనియాలు గ్రైండ్ చేసి సెపరేట్గా ఉత్తి ప్యాన్ మీద పౌడర్ చేసి నిల్వ చేసుకుంటే బాగుంటాయి. ఈ మసాలాలన్నీ ఇలా కలుపుతున్నా. ఏంటి, ఉప్పు, కారం, ధనియా పొడి, జీరా పొడి ఇవి బాగా కలుపుకొని ఈ మసాలాని రెడీగా ఉంచుకొని ఈ మిక్సర్ మీద వేస్తున్నా. మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు దీన్ని నీట్గా కలుపుకుందాం మెల్లిగా చేతితోటి. ఓకేనా? ఇది ఎలా ఉంటుందంటే కరెక్ట్గా స్వీట్ షాప్స్లో కొనుక్కున్న కారం బూందీ టేస్ట్లా ఉంటుందండి ఇది. ఇలా మెల్లిగా 4 వైపులా కలుపుకోవాలి. కింద నుంచి కూడా బూందీ చప్ప బూందీ ఉండకుండా కింద నుంచి పైకి బూందీ తెచ్చి మొత్తం కలుపుదాం. చాలా బాగుంటుందండి. ఇది ఆరాక ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టుకోవచ్చు. ఈజీగా 15 days ఉంటుందండి ఇది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.